నేను చెప్పేది విను. బ్యాగ్ వదులు. నా దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటే అది నీ అవసరం. మీ నాన్న దగ్గర డబ్బు తీసుకొని ఇలా చేస్తే అది మోసం. యు ఆర్ ఎ మోరాన్. అంతే వస్తాయి 10 lakhs per annum. రే వేణు, రే వేణు, రే బయటికి రారా చెత్తనాయాల. ఈ అబ్బా, రేయ్ ఏమైందిరా? నీకు ఇంకా బ్రేకింగ్ న్యూస్ తెలీదా? వీడు డబ్బులు కట్టించాడు కదా 2 లక్షలు. ధన్యన్ ఐటీ కంపెనీ అదో పెద్ద బోగస్ కంపెనీరా. మన డబ్బులన్నీ దొబ్బుకుపోయారు. వీడు రిఫర్ చేయడం వల్ల కదరా మనం 2 లక్షలు కట్టింది. రెఫర్ చేయడం నా తప్ప? రిఫర్ చేయడం నీ తప్పు కాదు నాన్న. 4 నెలల నుంచి శాలరీ ఇవ్వకపోయినా ఆ విషయం మా దగ్గర దాచి మా చేతి డబ్బులు కట్టించా చూడు, అది నీ తప్పు. ఏంట్రా ఇదంతా? నేను చెప్పనా, మనోడు ఎలాగో మోసపోయాడు, మనం కూడా ఎక్కడ బాగుపడిపోతామని ఇదంతా చేశాడు. చేదిరా, అంత చీప్గా కనిపిస్తున్నాడా నీకు? చేత్తనాయాల. ఈరోజు ఈ తల పగల కొడతాం. సారీరా. ఏంట్రా ఇదంతా? నాకు ఇలా జరుగుతుందని తెలియదురా. నేను మోసం చేయలేదు. శాలరీ క్రియేట్ అవ్వాలంటే ఇద్దరిని రెఫర్ చేయమన్నారు, అందుకే మీ ఇద్దరిని చేశాను. అంతేగాని మిమ్మల్ని మోసం చేస్తే నాకేమొస్తుందిరా? నన్ను నమ్మురా. చేర్స్. ఏం చేసావనరా? చీర్స్ చెప్తున్నావు, తాగు. రేపు అనేది ఒక అబద్ధం అయితే ఎంత బాగుండరా? దుబా అప్పుడైతే అందరూ నిజంగా బతుకుతారు కదరా, ఎవడు యాక్ట్ చేయడు. ఇలా మనం మోసం కూడా చేయరు. ఇది మళ్ళీ ఏముంటుంది ఎక్కడరా? హలో దేవ్.